18 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఓల్గో వీడియో. సో ఓజీ అప్పుడు అనుకుంటా స్పెషల్ థ్యాంక్స్ టు సుజిత్ గారు అని చెప్పి అవును. మెన్షన్ చేయడం జరిగింది. అది చూస్తే నాకు అనిపించింది యూఆర్ మంచి ఫాలోవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అని ఏమన్నా అని అనిపించింది నాకు. వాట్ యూ సే అబౌట్ హిమ్ అండి, అంటే ఏం చెప్తారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆ, ఎంత చెప్పినా తక్కువే. ఎంత చెప్పినా తక్కువే. సో ఈజ్ ఎక్స్ట్రీమ్. ఆ, జస్ట్ నేను ఫాలో అవటం అంతే. అంతే. ఆ ఫిల్మ్ తో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ నా మీదే తీశారు. ఓ సూపర్. ఓజీలో దేవుడి Super. పటాల్ ఆ. మీద తీసిన తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షాట్ నాదే. ఓకే. ఒక కాల్ తీసుకొని రిసీవ్ చేసుకొని చెన్నై ఆ స్టేషన్ లో జరిగే దాంట్లో ఆ షాట్ అవును 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 ఉంది. ఫిల్మ్ లో ఎస్. ఫోన్ కాల్ తీసుకుంటే ఇక్కడ ఇది జరిగింది అని చెప్తుంటే ఓకే సార్ వస్తాను అని చెప్పి పెట్టే షాట్ ఫస్ట్ షాట్ ఓకే. ఓజీలో. సూపర్ అసలు. గారికి చెప్తాను సార్ ఫస్ట్ షాట్ నా మీద తీశారు సార్. సార్ ఫస్ట్ షాట్ నా మీద తీసారు, సినిమా పెద్ద హిట్ అయింది, కంటిన్యూ నన్ను చేయాలన్నారు. కంటిన్యూ చేయాలి, మీ ప్రతి సినిమాలో ఫస్ట్ షాట్ నాకే పెట్టాలి. నాకే పెట్టాలి. క్రేజీ. అండ్ బోయపాటి గారి డైరెక్షన్ లో వర్క్ చేయటం ఎలా ఉంది? గారికి కూడా ఆ. హేమ చెప్పాలి అంటే మీరు నా కెరీర్ అలా కొంచెం ఫ్లోగా జరుగుతున్న టైంలో లజ్జాని ఫిలిం చేసి హీరోగా 2.5 years వర్క్ చేసి అది వర్క్ ఒక మ్మ్. తర్వాత ఒక 1.5 year 2 years చాలా స్ట్రగుల్ అయింది. మ్మ్. యాక్చువల్గా నేను బిఫోర్ చూడాల్సిన స్ట్రగుల్ అంతా ఆ పీరియడ్ లో చూసా. ఓకే. చాలా ఎలా అంటే ఇప్పుడు హీరోగా ఆపర్చునిటీస్ అంటే ప్రాంప్ట్ ఫిలిమ్స్ రావట్లేదు. అవును, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వస్తాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఎలా చూస్తున్నాను, నువ్వు హీరోగా చేసావు కదా దీంట్లో ఎందుకని క్విట్ చేయడం మొదలు పెట్టి ఓ, అంటే ఇది పూర్తిగా చేయనివ్వక అది పూర్తిగా రాక. ఓకే. చాలా హడల్ అంటే సిచ్యువేషన్, చాలా స్ట్రగుల్ సిచ్యువేషన్. నేనే రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను, ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్, ఫస్ట్ ఐ హ్యావ్ టు మూవ్ ఆన్. నేను వెళ్ళాలి, ఎలాగైనా సరే ఏదైనా చేస్తాను. నా కెరీర్ స్టార్టింగ్ కన్నా కూడా అప్పుడు చాలా స్మాల్ రోల్స్ చేశాను. ఓకే. వెరీ స్మాల్, వెరీ స్మాల్ రోల్. తర్వాత చేసిన మంచి క్యారెక్టర్ చేసిన ఫిల్మ్లో వర్క్ అవ్వక రీచ్ అవ్వక అదే జరుగుతూ ఉంది. అదే రోల్ అవుతా ఉంటాయి. అలా వచ్చిన సినిమానే అఖండ. యాజ్ అన్ యాక్టర్గా నాకు ఒక పర్టికులర్ గుర్తింపు, ప్రాపర్గా ఇది చేయగలడు ఓకే అని ఇచ్చిన సినిమా అఖండ. సూపర్. థ్యాంక్స్ టు మా బోయపాటి గారు. అయ్యా డాకు మహారాజ్ కూడా ఏం తీసుకోలేదు. డాకు మహారాజ్ కూడా ఏం తీసుకోలేదు అస్సలు. ఆ సీన్ ఉంటది నిజంగా, ఇంపాక్ట్. మా ధనం మాకు ఇవ్వండి ఎందుకు, అండ్ ఆ కుండలతో పరిగెత్తే సీన్ కానీ బాబీ డియోల్ గారి ముందు ఆయనే అసలు సగం స్క్రీన్ తినేస్తారు. ఆయన యానిమల్ ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. హీరో కన్నా విలన్ కి ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయారు, రైట్? సో అలాంటి పవర్ఫుల్ ఇంపాక్ట్ ఉన్న యాక్టర్స్ తో యాక్ట్ చేసినప్పుడు ఎక్కడో చిన్న బిరుకు ఉంటుంది, ఒక చిన్న దడ వస్తుంది. బిరుకు కాకపోయినా అరే వీ హ్యావ్ టు పర్ఫార్మ్ వెల్, మనం బాగా చేయాలి, మన వల్ల షార్ట్ కి ఎటువంటి ఇబ్బంది పడకూడదు, ఇలాంటి ఒక థాట్ ఉంటుంది. హౌ యూ బ్యాలెన్స్డ్ ఆల్ దిస్ అంటే ఏం చెప్తారు? నేను చిరంజీవి గారికి వెరీ బిగ్ ఫ్యాన్. నేను ఆచార్య చేసినప్పుడు హేమ నేను ఒకటే ఫిక్స్ అయిపోయాను. సారు షార్ట్ బిఫోర్ మాట్లాడారు, ఏమ్మా గుడ్ రోల్స్ బాగా చేయండి అన్నారు, అంతా జరిగిపోయింది. నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, నా వల్ల వేస్ట్ అవ్వద్దు, ఓకే నేనేది భయపడ్డానో అవన్నీ తీసుకోవద్దు. ఆయన యాక్టర్గా మీరంతా మీ 100% నేను బెస్ట్గానే చేయాలి, నా వర్క్ మాత్రం నేను బెస్ట్గానే చేయాలి. నేను ఏదో భయపడ్డానని వచ్చి భయపడద్దు, ఏం కాదు అవన్నీ చెప్పించుకోవద్దు, మనం బాగా చేయాలి అని ఫిక్స్ అయి చేశా. అలానే జరిగింది. నాకు చిరంజీవి గారు అంటే చాలా హై. ఓకే. చిరంజీవి గారు అంటే చాలా హై. బాలయ్య బాబు గారు ఇంకా మన చిన్నప్పటి నుంచి చూస్తుంటా వాళ్ళ ముందు చేసేసా ఫ్రీగా. సో నేను ఇంకా నేను ఫ్రీగా మూవ్ ఆన్ అవ్వగలను, చేయగలను. ఆర్ట్ వరకు నేను అదే నాకు ఇచ్చిన రోల్ నేను ఫుల్ఫిల్ చేయగలను. మీరు ఎవరినైతే అభిమానిస్తున్నారో వాళ్ళ ముందే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసేసినప్పుడు. దాంట్లో ఆచార్యలో కూడా నా ఫస్ట్ ఒక డైలాగు చెప్పిన తర్వాత సార్ అడుగుతారు నన్ను, ఇక్కడ పాతకట్టం వాళ్ళు ఏరం కనబడట్లేదని అడిగితే, ఇక్కడ జరిగే అగత్యాలు చూడలేక ఇక్కడ మానేశారు సార్, వారానికి ఒకసారి వచ్చి ఆయుర్వేద మందులు చెల్లిపోతుంటారు చెప్పే షాట్. టేక్ ఓకే అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను అసోసియేట్ని అడుగుతున్నా, అంటే నాకేమనిపించిందంటే వీళ్ళు సడన్గా చిరంజీవి గారు వచ్చి అడిగారు, ఎవరో వచ్చి పాతకట్టం గురించి అడిగారు ఏంటి, నేను ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాండి, ఒక కొత్త పర్సన్ వచ్చి పాతకట్టం గురించి అడిగారు ఏంటి, అడిగితే సడన్ గా వాళ్ళ గురించి అడిగారు ఏంటి అని చిన్న డౌట్ తో టేక్ ఆఫ్ చేయాలన్నది నాకు స్ట్రైక్ అయింది. టేక్ అయిపోయాక నేను అది అడుగుతున్నా, డార్లింగ్ రోల్ అయింది ఒకసారి చేయొచ్చు, వన్ మోర్ చేస్తానా అని చెప్పాను. వద్దు డార్లింగ్ టేక్ ఓకే, అది చిరంజీవి గారు సజెషన్ అవసరం లేదు అంటే హోటల్ శివ గారు మానిటర్లో చూశారు.
ఏంటి ఇంకోసారి చేస్తాడంట శివ అన్నాడు. అవును సార్ చేస్తారంటే చిరంజీవి గారిని అనే మనోడు ఒకసారి చేస్తారంటే చిరంజీవి గారు వచ్చారు. వెరీ గుడ్ అమ్మా, యాక్టర్ క్వాలిటీ కావాలి. సరే చిరంజీవి గారు లాంటి వాళ్ళు అంటే చేస్తానంటే ఎంకరేజ్ చేయటం ఆబ్వియస్లీ ఎంత బ్యూటిఫుల్ థింగ్. అలా చెప్పినప్పుడు అలా తీసుకొని చేశా. నేను ఏదైతే ఫీల్ అయ్యానో అదే. అది డెలివరీ. ఎవరో తెలియని వాళ్ళు అన్న సన్నగా అడిగినప్పుడు నేను ఏమంటాను, అడుగుతున్నాడు అలా ఏం లేదండి ఇక్కడ రావడం మానేశారు అన్నది టేక్ చేయాలి కదా, ఆ ఉద్దేశంతో నేను అదే టేక్ ఆఫ్ చేసి చెప్పేసా. షార్ట్ అయిపోయిన తర్వాత కొట్ల శివ గారు వెళ్తా షోల్డర్ టచ్ చేశాడు. సూపర్ సూపర్. అంటే అక్కడ ఏంటంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ చూసారా. అవును, చిరంజీవి గారు బీయింగ్ ఏ స్టార్స్ అయి ఉండి వెరీ గుడ్ చేయాలి అని చెప్పి ఎంకరేజ్ చేయటం, అలా మంచి మంచి మెమరీస్. అఖండ ఉంది, బాలయ్య బాబు గారు ఆ ఫైట్స్, నేను దేవుడు అన్న సీక్వెన్స్ అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను ఇలా స్టేజ్ మీద పడిపోతే నన్ను క్రాస్ చేసి వెళ్ళిపోతారు. నేను పడిపోయేటప్పుడు మాకు ఆర్ట్ డిపార్ట్మెంట్ కుర్రోడు ఎవరైనా ఉన్నారో వచ్చి ఇక్కడ సేల్ ఏమైనా ఉన్నాయో చూడండి అంటే అంతా క్లీన్ చేయండి, అక్కడ ఒకసారి చెక్ చేయండి, మొత్తం క్లాత్ వేసి చూడండి అని. అంటే వాళ్ళు చూసారు ఎంత అబ్జర్వ్ చేస్తారో, అదే అబ్జర్వేషన్. వాళ్ళ యాక్ట్ తో పాటు చుట్టూ సరౌండింగ్స్ కూడా ఎలా ఉన్నాయి, ఎన్ని చూసుంటే ఎంత డీటెయిలింగ్ గా. అసలు ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్ యాక్చువల్లీ. బాలయ్య బాబు గారు రియాక్ట్ అయ్యి అక్కడ ఏమైనా ఉన్నాయేమో చూడండి ఇలా పడితే, ఎందుకంటే యాక్టర్స్ కి ఫేస్ కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యమైన విషయం. ట్రూ. అది గనక దానికి ఏదైనా డ్యామేజ్ అయితే మన ఎంటైర్ కెరియర్ అన్నది డ్యామేజ్ అయిపోద్ది. అవును, బ్రిలియంట్ అసలు, సో స్వీట్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ. అదే అవన్నీ జస్ట్ ఎంత కేర్ఫుల్ గా ఉంటారంటే అందుకే స్టార్లు అండి. అదే. Hi, Anil, this is Jeevan Kumar. Congratulations to the Volga videos for the 18 million subscribers.